రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి గొప్పగా మేము శాసనసభని 5 రోజులు నడిపినాం, 40 గంటలు నడిపినాం, 13 బిల్లుల మీద చర్చించినాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బాకా ఊదుకుంటే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి పార్టీ ఎందుకు బైకాట్ చేసిరో, సభలోంచి ఎందుకు పోయినరో కనీసం వాళ్ళకన్నా అర్థమైందా లేదా అనేది నాకైతే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఈ 5 రోజులు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో 100% వైఫల్యం చెందిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. 30 మంది ఉన్నాం, 39 మంది ఉన్నాం, మందబలం ఉంది, మాజీ మంత్రులు ఉన్నారు, మా సార్ లేత చూడు ఎట్లుంటుంది అని చెప్పారు సభల కంటే ముందు. సభ అయిపోయింది, సార్ ఇంకా లేవలేదు, సభకు రాలేదు. పాలమూరుకు సంబంధించినటువంటి తెలంగాణ అంటేనే నీళ్ళు అంటాం మొదలు, తర్వాత నిధులు అంటాం, తర్వాత నియామకాలు అంటాం. నీళ్ళకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో ఒక మంచి చర్చ జరిగి ప్రజలకి 10 ఏళ్లలో ఏం జరిగింది, 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పాలకపక్షం మీనమేషాలు లెక్కిస్తే మేమే ప్రతిపక్షం అని చెప్పుకున్న వాళ్ళు సభలోంచి పారిపోయారు. 2 ఇంపార్టెంట్ అంశాలు ఈ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చినాయి. 1 కృష్ణా జలాలకు సంబంధించిన పంచాయతీ, 2 హిల్ట్ పేరు మీద ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి. బయట మాట్లాడమంటే బాగా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు, 5 లక్షల కోట్ల కుంభకోణం, 10 లక్షల కోట్ల కుంభకోణం. మరి సభలో చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభలోంచి ఎందుకు పారిపోయిననే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతామని చెప్పి కొట్లాడతామని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల విషయంలో 100% వైఫల్యం చెందింది. ఎస్, మేము తక్కువ మందే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ సభ్యులు, కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు ఉన్న 8 మందిమైనా 7 మందిమైనా లేచి నిలబడ్డం, గట్టి కొట్లాడినాం. ఈ సందర్భంగా నేను మా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని, మా గౌరవ శాసనసభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఎంతమంది ఉన్నామని కాదు, సమస్యల మీద పాలక పక్షాన్ని ఎట్లా నిలదీయగలిగినాం అనేది ఇంపార్టెంట్. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తుగానే బిహేవ్ చేస్తుంది, వాళ్ళతో పాటే అంటగాగుతుంది. మరి భవిష్యత్తు మాదే అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ అంశాలు, నీళ్లు, ఒక రకంగా భూములు అంటే నిధులే, పారిశ్రామిక భూములు. ఈ 2 ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తోక ముడిచి పారిపోయింది రాష్ట్ర శాసనసభ నుంచి? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 కూడా ఒక తాను ముక్కలే. ప్రజల పక్షాన నిలబడాల్సి వచ్చినప్పుడు, ప్రజల పక్షాన కొట్లాడాల్సి వచ్చినప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మాత్రమే శాసనసభలో ప్రజల గొంతుకగా నిలబడినరు. మా శాసనసభ పక్షం తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రయత్నం చేసినందుకు మా శాసనసభ పక్షాన్ని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి.